హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ పాఠము వచ్చేసి చూస్తూ ఉన్నాము. 9వ తరగతి పర్యావరణ విద్య అనేటువంటి దగ్గర నుంచి విద్యుత్ వృధాను నివారించడం. విద్యుత్ని ఏ విధంగా నివారించగలుగుతామో, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ విద్యుత్ అనేటువంటిది ఉంది. విద్యుత్ అంటే కరెంట్ అనేటువంటిది ఉంది. దాన్ని మనం ఒక్కొక్కరము మనం ప్రయత్నం చేస్తే కానీ దాన్ని నివారించడము కుదరదనమాట. ప్రతి ఒక్కరూ వచ్చేసి ఏ విధంగా నివారించుకోవాలి అనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం. విద్యుత్ శక్తిని సంరక్షించాల్సినటువంటి అవసరము గురించి అవగాహన పొందుదాము. విద్యుత్ శక్తిని విచక్షణారహితముగా అంటే ఎట్టంటే అట్ట ఉపయోగించకుండా కూడదనేటువంటి స్పృహ అనేటువంటిది కలిగి ఉందాము. అదేంటనేది మనం చూద్దాం. విద్యుత్తు ఒక సౌకర్యమైనటువంటి శక్తి వనరు. విద్యుత్తును మనం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో, అణుశక్తి కేంద్రాల్లో, ఇప్పుడు వచ్చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అంటే పెద్ద పెద్ద బొగ్గు గనులు ఉంటాయి. ఆ బొగ్గు గనుల్లో వచ్చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు వచ్చేసి ఉంటాయన్నమాట. అక్కడ నుంచి మనకు కరెంట్ అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. తర్వాత వచ్చేసి అణుశక్తి కేంద్రాల్లో కూడా వచ్చేసి విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. తర్వాత జల విద్యుత్ కేంద్రాల్లో కూడా ఉత్పత్తి చేసుకుంటాము. 2 ఉన్నాయన్నమాట వీటిల్లో. ఒకటి వచ్చేసి ఏంటంటే జల విద్యుత్ కేంద్రాల్లో అంటే ఈ యొక్క డ్యాముల్లో నుంచి వాటర్ అనేటువంటిది ఎక్కువగా ఫోర్స్ మీద పడుతూ ఉంటుంది. దాని నుంచి కూడా మనం వచ్చేసి కరెంట్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తాము. తర్వాత వచ్చేసి సముద్రపు నీటితో కూడా వచ్చేసి విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేసి వీటిని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి వాటిని వచ్చేసి మనం కూడా వాటి ద్వారా విద్యుత్ అనేటువంటిది తయారు చేయొచ్చు. ఎంతో మందికి ఉపాధి అనేటువంటిది కల్పించవచ్చు అనమాట. విద్యుత్ తక్కువగా లభ్యమయ్యేటువంటి శక్తి వనరు. అయితే చాలా వరకు మనం విద్యుత్తును వృధా ఖర్చు చేస్తూ ఉన్నాము. ఎలాగా? విద్యుత్తును పొదుపుగా వాడితే డబ్బును కూడా ఆదా చేయడమే కాకుండా మనం కొనుక్కుంటున్నాం. విద్యుత్తును వచ్చేసి మనము గవర్నమెంట్ నుంచి కొనుక్కుంటున్నాం. అందుకని వృధా చేయొచ్చా? వృధా చేస్తే ఏమవుతుంది? మనకు కొద్దిగా తరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ డబ్బుని ఆదా చేయడమే కాకుండా ఆ విద్యుత్ నిల్వలను పెంచవచ్చు. సరైనటువంటి ప్రణాళిక అవగాహనతో మన పాఠంలో గృహాల్లో విద్యుత్తును పొదుపుగా వాడుకునే విధంగా చూసుకోవచ్చు. ఏ విధంగా అనేటువంటిది మనం ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకుందాము. ఇక్కడ ఏ విధంగా అనేటువంటి చూద్దాం. పాఠశాల విరామ సమయాల్లో అంటే టైము బ్రేక్ ఇచ్చినప్పుడు పాఠశాల సమయము తర్వాత అన్ని తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఆర్పివేసి ఉన్నాయో లేదో చూడండి. ఖాళీగా ఉన్నటువంటి తరగతి గదుల్లో పని చేయుచున్నటువంటి ఫ్యాన్లు, బల్బులను గమనించి వాటిని ఆర్పివేయండి. మీ గృహాల్లో వృధాగా విద్యుత్తును వినియోగిస్తున్నటువంటి సందర్భాలను గుర్తించి విద్యుత్ వృధా అరికట్టుటకు తగిన చర్యలను చేపట్టండి. ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్తును ఆదా చేసేటువంటి పరికరాలేవో కనుగొనండి. సో ఇప్పుడు వచ్చేసి బల్బులు అనేటువంటిది ఎల్ఈడి బల్బులు ఇవన్నీ వచ్చేసినాయి. ఉదాహరణకు సిఎఫ్ఎల్ బల్బులు అనేటువంటిది వచ్చేసినాయి అనమాట. సో వీటి ద్వారా మనం వచ్చేసి విద్యుత్తుని కాస్త కోస్తో ఆరికొట్టొచ్చు అనమాట. విద్యుత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది, ఎంతో విలువైనది. మన ఇంటిలో లేదా పాఠశాలలో ఏ గదిలో ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో లెక్కిద్దాము. ఎక్కువగా కరెంటు ఖర్చు అయ్యేటువంటి గది ఏది, ఎందుకు, కారణాలు గమనిద్దాం. ఫ్యాన్ ఆపివేయడము, ఏసీ బదులు ఫ్యాన్ వాడడము వంటి పొదుపు మార్గాలు పాటిద్దాము. గదిలో నుండి బయటకు వెళ్లేటప్పుడు మన బాధ్యతగా ఆ స్విచ్లు ఆపివేద్దాము. ఇది ప్రతి ఒక్క ఇంట్లోనూ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి చాలా మంది ఇళ్లలో చేయరనమాట. పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉండదన్నమాట. ఇర్రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తించకుండా గదిలో బయటికి వెళ్ళేటప్పుడు ఆ గదిలో మనకు అవసరం లేదా అనేటువంటిది గుర్తించి వాటిని ఆఫ్ చేసేసి వెళ్ళడం మన యొక్క ధర్మము. గృహోపకరణాలు విద్యుత్ శక్తి వినియోగంలో శక్తిని పొదుపు చేయుటకు చిట్కాలు. మన దేశంలో గృహావసరాల నిమిత్తం దాదాపు 30% వరకు వచ్చేసి శక్తిని వినియోగిస్తూ ఉన్నాం. చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఈ శక్తి పెద్ద మొత్తాన్నే పొదుపు చేయడానికి సులువైనటువంటి ఆచరణాత్మక ఉపాయాలను మనము ఇప్పుడు పరిశీలిద్దాం. పలుమార్లు వీటిని చదవడమే కాకుండా ఆచరించడం ద్వారా డబ్బులు, శక్తిని పొదుపు చేసిన వాళ్ళం అవటమే కాకుండా సహజ వనరులను సద్వినియోగం చేసిన వాళ్ళము అవుతాం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే చదువుతాం, పుస్తకాల్లో చదువుతాము అంతే, కానీ వాటిని వచ్చేసి పాటించాం. సో వాటిని ఆచరించినప్పుడే మనకు వచ్చేసి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, ఎంత సహజంగా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం అనమాట. ముందుగా వచ్చేసి ఏ విద్యుత్ ఉపకరణాలు ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నాయో తెలుసుకోవడం మనకెంతో ఉపయోగపడుతుంది. అవసరం మేరకు గృహోపకరణాలను ఉపయోగించడము కరెంటు బిల్లు తగ్గడానికి దోహదం చేస్తుంది. సాధారణంగా ఇండ్లలో వాడేటువంటి వివిధ ఉపకరణాలు అంటే పరికరాలు, వివిధ మిషన్స్ వాటిని వాడుతూ ఉంటాం కదా, ఎంతెంత శక్తిని వినియోగిస్తాయో కింది పట్టికలో చూద్దాం. చూడండి వచ్చేసి ఇన్కాండిడేట్ బల్బులు,
తర్వాత వచ్చేసి 40 వాట్స్, సమయము 6 గంటలు, యూనిట్లు 7 యూనిట్లు. సో నెలకు అనమాట ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఈ విధంగా మనం వచ్చేసి గుర్తించాలి. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైటు, నైట్ ల్యాంపులు, మస్కిటో రిపెల్లెంట్లు, ఫ్యానులు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీ, గ్రైండర్లు, తర్వాత వచ్చేసి బ్లెండరు, టోస్టర్స్, ఇవన్నీ ఎంతెంత శాతము కరెంట్ అనేటువంటిది ఉపయోగిస్తున్నాం అనేటువంటిది ఇక్కడ చూడండి. తర్వాత వచ్చేసి హాట్ ప్లేట్లు, తర్వాత వచ్చేసి ఓవెన్లు, విద్యుత్ కెటిల్లు, విద్యుత్ ఇస్త్రీ పెట్టెలు, వాటర్ హీటరు, నిల్వ రకము వచ్చేసి 1-2 లీటర్లు, తర్వాత 10-20 లీటర్లు, తర్వాత వచ్చేసి ఇమ్మర్షన్ రాడ్లు, తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్స్, తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్లు, నీటి పంపు, టీవీ, ఆడియో సిస్టము. ఈ విధంగా మనం వచ్చేసి కరెంట్ని వీటి ద్వారా ఉపయోగిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఇంట్లలో. సరే, శక్తిని ఆదా చేయడానికి ఉపయోగించేటువంటి చిట్కాలు అనేటువంటి మనం చూద్దాం. కింది సూచించినటువంటి సులువైనటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఎంతో శక్తిని ఆదా చేయవచ్చు అనమాట. వెలుతురు, లైట్లు. ఇప్పుడు ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆపివేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం